హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అండి? నేను మీ హరిని. నేను థాయిలాండ్ నుంచి లావోస్కి వెళ్దామని చెప్పి ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ 1 దగ్గరికి అయితే వచ్చాను. ఇన్కేస్ కొన్ని కారణాల వల్ల, కొన్ని సమస్యల వల్ల అయితే ఇండియన్ పీపుల్స్ని అలౌ చేయట్లేదు. వాళ్ళు కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయిలేండి. వాళ్ళ రూల్స్ అనేవి మనం కాదనకూడదు. కాబట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళేనంత దూరం ఇంకా వచ్చేస్తే బాగుండు కదా అని చెప్పి దగ్గరలో ఏదైనా ఉందని చూస్తే ఒక టన్నల్ వాటర్ ఫిష్ అయితే లొకేషన్ అయితే ఉంది. ఒక అక్వేరియం ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా చాలా సూపర్గా ఉంది. నాకైతే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండిపోవాలనిపించింది. సముద్రం మధ్యలో మనం ఎలా ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా సముద్ర రకాల చేపలతో ఒక టన్నల్ ఫిష్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్లేస్ వచ్చేసరికి థాయిలాండ్ లావోస్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ 1 అయినా నఖోంగ్ అనే సిటీలో అయితే ఉంటుంది. కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళిపోయామంటే థాయిలాండ్ బోర్డర్ దాటేసుకొని లావోస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా అన్ఫార్చునేట్లీ మనకి ఎంట్రీ కుదరలేదు. నాకనే కాదండి, నాతో పాటు ఇక్కడికి ఒక బెల్జియం అతను వచ్చాడు. అతనికి కూడా ఏంటంటే బై సైకిల్ రోడ్ ద్వారా అయితే అలౌ చేయలేదు. అతను ఒక్కనైతే పంపిస్తా అన్నారు. కానీ మన ఇండియన్స్ అనే కాదు, ఒక 18 కంట్రీస్ పీపుల్స్కి అయితే వాళ్ళకి సరిగ్గా అలవ్ లేదని చెప్పారు. ఇంకా సరే వాళ్ళ రూల్స్ అని ఉంటాయి కదా, ఇంకా వాళ్ళకి ఎందుకు ఆర్గ్యుమెంట్ అని చెప్పి రిటర్న్ అయితే వచ్చేసి ఆ ఫీలింగ్ డెప్త్ నుంచి బయటకు వచ్చేద్దామని చెప్పి ఇక్కడైతే ఒక అక్వేరియం అయితే ఉంటే ఈ అక్వేరియంకి వెళ్ళానండి. వెళ్ళినందుకు నిజంగా నా మైండ్ క్లియర్ అయిపోయింది. ఆడికి వెళ్ళలేదనే బాధ కంటే ఇక్కడికి వచ్చి ఇది చూసినంత హ్యాపీనెస్ అంతా అంత క్లియర్గా అనిపించింది. వీడియో నచ్చింటే ఒక లైక్ కొట్టండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ నేను మీ హరిని మరి ఉంటానండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. మర్చిపోవద్దండి, ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఈ 3 అయితే మర్చిపోవద్దు ప్లీజ్.